నేటి ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలి. న్యాయ విజ్ఞాన సదస్సులో తాండూరు ఎస్ఐ కాశీనాథ్. జూలై 7న వరంగల్లో జరిగే ఎంఆర్పిఎస్ ఆవిర్భావ సభను విజయవంతం చేద్దాం. ఎంఆర్పిఎస్ వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి గజ్జెల ప్రకాష్. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఎన్ని ఇబ్బందులో. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. మండల్ లీగల్ సర్వీస్ కమిటీ తాండూరు వారి ఆధ్వర్యంలో గురువారం తాండూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ ముందు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూరు పట్టణ ఎస్ఐ కాశీనాథ్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలను అందరూ పాటించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ఆనంద్, తాండూరు మండల లీగల్ సర్వీస్ కమిటీ సిబ్బంది మరియు ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులు తదితరులు పాల్గొన్నారు. ముందర ఒక టీ పాయింట్ లాగా పెట్టుకుంటాం. ముందర అడ్వాన్స్ ఇచ్చి మేము పెట్టుకొని మున్సిపాలిటీ జూలై 7న వరంగల్లో జరిగే 30వ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ సభను విజయవంతం చేద్దామని ఎంఆర్పిఎస్ వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి గజ్జెల ప్రకాష్ అన్నారు. గురువారం బషీరాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పిఎస్ ఆవిర్భావ సభలో ఆత్మ గౌరవ కవాతును కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మందా కృష్ణమాదిగా హాజరు కానున్నారని తెలిపారు. అందుకు వికారాబాద్ జిల్లా మరియు తాండూరు నియోజకవర్గం నుండి ఎంఆర్పిఎస్ మరియు ఎంఎస్పి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొనాలని ప్రకాష్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా ఉపాధ్యక్షులు బి కృష్ణమాదిగా, బషీరాబాద్ మండల ఉపాధ్యక్షులు డప్పు బసప్ప మాదిగా, బషీరాబాద్ మండల కార్యదర్శి శ్రీను మాదిగా, భీమప్ప, సీనియర్ నాయకులు రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఏబిసిడీలు వరకిన కావాలి 59 కులాలకు దండోర కావాలని మందకృష్ణ మాది గారు 59 కులాలకు 15% రిజర్వేషన్ సమానంగా కావాలని 30 సంవత్సరాలు అవుతున్నది. కావున ఈడికి 30 సంవత్సరాలు అయింది. కావున 1వ తారీఖు నుంచి మనము దండోర జెండా ప్రతి గ్రామంలో కూడా మనం ఎగరేయాలి. ఏ రాజకీయ పార్టీ జెండాలు కూడా పట్టుకున్నదు. మన దండోర జెండాకే మనకు స్వేచ్ఛ ఉన్నది. కావున ప్రతి గ్రామంలో మాదిగ ఉపకులాలు మన మాదిగ దండోర జెండాను మనము ఎగరేసి మనకు ఈ జెండానే మనకు ఆయుధం. మనం ప్రతి గ్రామంలో కూడా మాదిగలు మరియు ఉపకులాలకు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మన దండోర జెండా ఎగరవేయాలి. ప్రతి మాదిగలు, ప్రతి విద్యార్థి, ప్రతి ఉద్యోగస్తులు, ప్రతి మాదిగ రాజకీయ నాయకులు కూడా ప్రతి గ్రామంలో కూడా దండోర జెండా ఎగరేయాలని నేను కృష్ణా మాదిగ బషీరాబాద్ మండల్ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుగా నేను మాట్లాడడం జరుగుతున్నది. కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఏ రాజకీయ పార్టీలు కూడా మనకు సహకరించాయి. మన దండోర జెండా ఉంటేనే మన విద్యాపరంగా మనం కూడా విద్యావంతులం కావాలి, రాజకీయ నాయకులం కావాలి, ఉద్యోగస్తులం కావాలి. మనం బయట సామాన్య ప్రజలకు అందరికీ కూడా మనం బాగుపడాలి. మనం కృష్ణ ఆదేశాల ప్రకారం మనం ముందనుకోవాలి. మనం 7వ తారీఖు వరంగల్లో మీటింగ్ ఉన్నది. దానికి కూడా మనం పోయేటందుకు మన అందరూ కూడా వచ్చి సహకరించాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు చదువుకోవడానికి ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవలే జూనియర్ కళాశాల అదనపు గదులను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. మరుసటి రోజు నుండి కాంట్రాక్టర్ కు డబ్బులు రాలేదని అదనపు గదులకు తాళాలు వేసుకున్నారు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో అదనపు గదులను తెరిపించారు. కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయలేదు. గురువారం కాలేజీకి వచ్చిన అమ్మాయిలు పాత భవనంలో ఉన్న కొత్త భవనంలోకి
మోసుకెళ్లారు. బరువైన బెంచ్లను మోసుకు వెళ్తూ తమ క్లాస్ రూమ్ లో వేసేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం ఆదేశాల మేరకే జరిగినట్లు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులే బెంచ్లు తీసుకువెళ్లారని అన్నారు. తీసుకెళ్ళి బేట. కాలేజీకి రాలేదు, జీరో బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనకు లేబర్ పెట్టే మాకు పర్మిషన్ కూడా లేదు. ఆ స్టూడెంట్స్ పెట్టే పర్మిషన్ ఉందా మీకు? స్టూడెంట్స్ కాదు సార్, ఎవరు వాళ్ళు తీసుకోమన్నాము, దానికి వేరే ఉద్దేశం ఏం లేదు. ఇప్పుడే అవును సార్, స్టూడెంట్స్ తోని మోపియొచ్చా? మీకు తెలియదా స్టూడెంట్స్ తోని పని చేపియాలని? వాళ్ళ రూమ్ వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. వాళ్ళ రూమ్ అంటే పక్క రూమ్ ఉంటే క్లీన్ చేసుకుంటారు సార్. హాఫ్ కిలోమీటర్ ఉంది, హాఫ్ కిలోమీటర్ అంటే మళ్ళీ సెకండ్ ఫ్లోర్ వరకు తీసుకెళ్తారు వాళ్ళు. ఒక్కసారి మార్చుకుంటే ప్రాబ్లమ్ ఉండదు సార్. అంటే ఇప్పుడు ఇక్కడ అటెండర్స్ లేరా సార్? ఇక్కడ లేరు, ఒక్కడే అటెండర్, ఇంకా ఇద్దరు ఎవరు ఉన్నారన్నాడు. క్రికెట్ అసిస్టెంట్లు వాళ్ళు వర్క్ ఎగ్జామ్ వర్క్ చూస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రిన్సిపల్ సార్, మీకు స్టూడెంట్స్ తోని మోపియొద్దని తెలియదా? తెలుసు సార్, తెలుసు. మరి తెలిసి ఎలా చేపిస్తున్నారు మీరు? ఆలోచన మాకు రాలే, మేము మార్చుకోమన్నాం. ఆలోచన మీకు రాలేదు. అదే మీ సార్ వాళ్ళతో మోపియేది ఉండే, స్టూడెంట్స్ తో ఎట్లా మోపిస్తారు? సార్ వాళ్ళు పొమ్మన్నా సార్, గ్రూప్ సార్ అవును సార్, అదే అటెండెన్స్ లేకపోతే టీచర్స్ తో మోపియాలి, స్టూడెంట్స్ తో ఎట్లా మోపిస్తారు మీరు? లెక్చరర్స్ ఉన్నారు సార్, ఆరుగురు రూమ్లండి. కాబట్టి అది ఇప్పుడే నేను తీసుకోండి సార్, చేసుకోండి. పిల్లలతోని మీరు మోయించొచ్చా? మోయించకూడదు సార్, మరి మోయించకూడదు. కానీ మీరు వాళ్ళ క్లాస్ రూమ్ నుంచి క్లాస్ రూమ్ అంటే పర్వాలేదు, క్లాస్ రూమే సార్. కానీ కాలేజ్ టు కాలేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది సార్? హాఫ్ కిలోమీటర్ ఉంది సార్. అది బిల్డింగ్ తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable